హలో మై డియర్ ఫుడీస్, వెల్కమ్ టు స్మార్ట్ యమునా. ఈరోజు నేను ఒక టేస్టీ హెల్దీ లడ్డు రెసిపీని చూపించబోతున్నానండి. దీనిని నేను అవిసె గింజలతో ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా ఉంది. ఈ ఒక్క లడ్డు చాలు అండి. మన జుట్టు బాగా పెరగాలన్నా, హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలన్నా ఈ లడ్డూని రోజుకు ఒకటి తిని చూడండి, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఇందులో మనం షుగర్ కానీ మిల్క్ కానీ ఏమీ యాడ్ చేయమండి. మరి ఈ టేస్టీ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అరకప్పు నువ్వులను వేసుకొని వీటిని లో ఫ్లేమ్ మీద చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. మంటను కేవలం లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోండి. ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు అవిసె గింజలను వేసుకోవాలి. వీటినే ఫ్లాక్స్ సీడ్స్ అంటారండి. ఈ ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వలన త్వరగా బరువు తగ్గాలనుకునే వారికి, అలాగే ఆరోగ్యకరమైన ఒత్తైన జుట్టుని సొంతం చేసుకోవాలనుకునే వారికి ఈ అవిసె గింజలు చక్కగా ఉపయోగపడతాయి. ఈ గింజలను కూడా లో టు మీడియం ఫ్లేమ్లో చిటపట్ల వాడే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో అరకప్పు బాదం పప్పుని కానీ లేదంటే వేరుశనగ పప్పుని కానీ వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ అవిసె గింజల్ని రోజుకి 30 గ్రాముల చొప్పునే తీసుకోవాలండి. అందుకని మనం ఈ విధంగా ఏదైనా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని లడ్డూని ప్రిపేర్ చేసుకొని రోజుకు ఒక లడ్డు తిన్నారంటే ఆరోగ్యకరమైన జుట్టుని సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు బాదం పప్పు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కోర్సుగా పౌడర్ని చేసుకొని దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా పూర్తిగా చల్లారిన నువ్వులు అవిసె గింజలను కూడా అదే మిక్సీ జార్లో వేసుకొని వీటిని కూడా పల్స్ మోడ్లో మధ్య మధ్యలో ఆపుకుంటూ మెత్తగా కాకుండా కొద్దిగా కోర్సుగా పౌడర్ని ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా కోర్సుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న నువ్వుల మిశ్రమంలోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ కానీ కడాయిని కానీ పెట్టుకొని ఒక కప్పు తురిమిన బెల్లం అలాగే పావు కప్పు వాటర్ని వేసుకొని ఈ బెల్లాన్ని మీడియం ఫ్లేమ్లో కరిగించుకోవాలి. ఈ బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఒక ఫిల్టర్ సహాయంతో దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవడం వలన బెల్లంలో ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే, ఇసుక, రాయి, చిన్న చిన్న రాళ్ళు అనేవి ఉంటే సపరేట్ అయిపోతాయి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో దీన్ని బాయిల్ చేసుకోండి. ఈ విధంగా బాయిల్ అయ్యేటప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే మనకి బెల్లం పాకం అనేది ఈ విధంగా తయారవుతుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేశారంటే మనకి ఒక తీగ పాకం అనేది రావాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. నెయ్యిని కూడా వేసుకొని కరిగిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న నువ్వులు అలాగే అవిసె గింజల మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకుందాము. ఇలా ఈ బౌల్లోకి వేసుకొని దీన్ని మనం చేతితో తాగగలిగినంత వేడి వచ్చే వరకు చల్లారనివ్వాలి. ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులోకి మరొక టీ స్పూన్ నెయ్యిని వేసుకొని కలుపుకున్నారంటే లడ్డు టేస్ట్ అనేది మరింత బాగుంటుంది. మనం ఈ విధంగా చేతితో తాగగలిగినంత వేడి ఉన్నప్పుడు కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని మనకి కావాల్సిన సైజులో లడ్డూల్ని చుట్టుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే అవిసె గింజల లడ్డు రెడీ అయిపోయింది. దీనిని మీరు 10 నుంచి 15 రోజుల పాటు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఏంటి ఫ్రెండ్స్, మీకు ఈ లడ్డు రెసిపీ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్తో ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.